నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ డిజిటల్ ఎక్స్క్లూజివ్స్. దేశ భవిష్యత్తును రూపుదిద్దే చోటది. ప్రజల క్షేమం కోసం మంచి భవిష్యత్తును రూపొందించే భవనం అది. దేశ ప్రజలు ఓట్లు వేసి ఎన్నుకున్న నాయకులంతా చర్చించే కార్యాలయం అది. అలాంటి చోట భద్రతా వైఫల్యం దేశ ప్రతిష్టను దిగజార్చేలా భద్రత కళ్ళుగప్పి పార్లమెంట్లో ఆగంతుకులు చొరబాటు. ఈ ఘటనతో యావత్ దేశం ఉలిక్కిపడింది. 2001లో సరిగ్గా ఏ రోజైతే పార్లమెంటుపై దాడి చేశారో మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత అదే రోజు పార్లమెంట్లోకి ఆగంతుకులు చొరబడడం తీవ్ర చర్చనీయాంశమైంది. అసలు పార్లమెంట్లోకి చొరబడడం అంత సులభమా? దేశ నాయకులంతా ఏకమయ్యే అలాంటి చోటికి భద్రత ఎంత కట్టుదిట్టంగా ఉంటుంది? అలాంటి దాన్ని కళ్ళుగప్పి ఆగంతుకులు లోపలికి ఎలా చొరబడ్డారు? భారత పార్లమెంటు శత్రు దుర్భేద్యమని అంటారు. దేశ రాజధానిలో సంపూర్ణ భద్రత కలిగిన కట్టడాల్లో ఇది ఒకటి. అత్యంత పొడవైన ఈ పార్లమెంటు భవనం ప్రజాస్వామ్య చిహ్నంగానే కాక ఎవరూ చొరబడలేని దుర్భేద్యమైన కోటగా ప్రసిద్ధి చెందింది. 2001లో సరిగ్గా ఇదే రోజున దానిపై ఉగ్రవాదుల దాడి తర్వాత పటిష్ట భద్రతా వ్యవస్థకు రూపకల్పన చేశారు. ఆగంతుకులు చొరబడకుండా వివిధ అంచుల్లో రక్షణ ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా సమావేశాలు జరిగేటప్పుడు మరింత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. అయినా బుధవారం జరిగిన ఘటన పార్లమెంటు భద్రతా వ్యవస్థలోని లోపాలను బట్టబయలు చేసింది. పార్లమెంటు భద్రతా వ్యవస్థకు మూల కేంద్రంగా జాయింట్ సెక్రటరీ ఉంటారు. రక్షణ ఏర్పాట్లకు సంబంధించి పార్లమెంటరీ సెక్యూరిటీ సర్వీస్, ఢిల్లీ పోలీసులు, పార్లమెంటు డ్యూటీ గ్రూప్ సంబంధిత భద్రతా సంస్థలతో సమన్వయం చేసుకునే బాధ్యత ఆయనదే. అత్యాధునిక సాంకేతికత, సంప్రదాయ భద్రతా చర్యలతో బహుముఖ రక్షణ ఉండేలా భద్రతా వ్యవస్థను రూపొందించారు. పార్లమెంటు భవనం వైపు ఇతరులు రాకుండా వ్యూహాత్మక ప్రాంతాల్లో టైర్ కిల్లర్ బలగాలు, రోడ్ బ్లాకర్స్ మోహరించి ఉంటారు. చొరబాటుదారులను భయపెట్టే భారీ విద్యుత్ కంచె కూడా ఉంటుంది. పార్లమెంటు ప్రాంగణం భవనంలో ప్రతి ద్వారానికి మెటల్ డిటెక్టర్లు అమర్చి ఉంటాయి. వాహనాల కదలికలను నియంత్రించేందుకు రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్స్ కూడా ఉన్నాయి. అన్ని భద్రతా విభాగాల మధ్య సమన్వయానికి సంయుక్త కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంది. పార్లమెంటు భవనాన్ని కొన్ని ప్రాంతాలుగా విభజించి వాటికి భద్రతా అధికారులను ఇన్ఛార్జీలుగా నియమించారు. తమ ఏరియాలో భద్రతను ఎవరు ఉల్లంఘించకుండా చూడడం వీరి విధి. వీరు పలు రౌండ్లు తనిఖీలు చేస్తారు. అనుమానం వస్తే ఎవరినైనా సోదా చేసే అధికారం వీరికి ఉంది. పార్లమెంటు సందర్శనకు వచ్చే వారికి గ్యాలరీ పాస్లు ఇస్తారు. అధికారులు క్షుణ్ణంగా ఆరా తీశాకే పాస్లు మంజూరు చేస్తారు. ఎంపీలు మాత్రమే ఈ పాస్కు దరఖాస్తు చేయాలి. ప్రతి పాస్కు ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉంటుంది. కొందరు ఎంపీలకు వివిధ కేటగిరీల భద్రత ఉన్నప్పటికీ పార్లమెంటు ప్రాంగణంలోకి మాత్రం ఆ భద్రతా సిబ్బంది ఆయుధాలు, మందుగుండితో అడుగుపెట్టడంపై నిషేధం ఉంది. పార్లమెంటు భద్రతకు వినియోగించిన సిబ్బంది మాత్రమే ఆయుధాలు ధరించి ఉంటారు. ఇంత పటిష్టమైన భద్రతా వ్యవస్థ అమల్లో ఉన్న బుధవారం ఆగంతుకులు అన్ని సెక్యూరిటీ పాయింట్లను దాటుకొని స్మోక్ క్యాన్లను చేత పట్టుకొని మరి ఎంపీలు కూర్చున్న లోక్సభ భవనంలోకి చొరబడగలిగారు. అయితే పార్లమెంట్లో మొత్తం 301 మంది భద్రతా సిబ్బంది ఉండాల్సి ఉండగా 176 మంది మాత్రమే నియమితులయ్యారని, 125 ఖాళీలు ఉన్నాయని తెలుస్తోంది. కాగా లోక్సభలో దాడికి పాల్పడిన వ్యక్తులకు బీజేపీ మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహ కార్యాలయం నుంచి సందర్శకుల పాస్లు జారీ అయినట్లు తెలుస్తోంది. దాడికి పక్కా ప్రణాళికతోనే సిద్ధమైనట్లు అధికారులు భావిస్తున్నారు. కొత్త పార్లమెంట్ను చూడాలని ఉంది అంటూ ఎంపీ కార్యాలయ అధికారులకు చెప్పి చొరబాటుదారులు పాసులు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇది ఇవాల్టి ఏబిఎన్ డిజిటల్ ఎక్స్క్లూజివ్స్. కీప్ వాచింగ్ ఏబిఎన్.